రాధిక నమస్తే గారు అండి. బాగున్నారా? బాగున్నామండి. స్ప్రెడ్డింగ్ డిసీజెస్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, కొన్ని బ్యాక్టీరియా డిసీజెస్ అలాంటివి ఈ సీజన్ లో చాలా ఉంటాయి కాబట్టి రాధిక మీకు అమ్మవారు వస్తారా? అంటే పూనకం రావడానికి ముందు వచ్చిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ మీకు తెలుస్తాయి? అమ్మవారికి తీసుకెళ్లి నైవేద్యంగా పెట్టి, బోనం అంటే ఒక భోజనం, అదే ఒక నైవేద్యం. కానీ మేము మాత్రం 24 గంటలు ఈ పూజలు, ఈ భక్తి భావంతో ఉన్నాం కాబట్టి చూసే జనాలకు కూడా అందరికీ మా పట్ల భక్తి భావననే ఉంటది. పురుషులే జోగినిలుగా ఉంటారా, లేకపోతే మహిళలు కూడా జోగిని వ్యవస్థలో ఉంటారా అమ్మవారి? అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళొక అంటే కొన్ని సందర్భాలలో బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి. మీ లైఫ్ లో ఏమైనా మంచి సంఘటన గుర్తుండిపోయింది జోగినిగా మారిన తర్వాత ఏదైనా మాతో షేర్ నేను చేస్తారా? జోగినిగా మారిన తర్వాత నా లైఫ్ లో జోగిని వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్యలు ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు జనరల్ గా? అతిపెద్ద సమస్యలు అంటే నా విషయానికి వచ్చేసరికి ఇందులో రకరకాల క్రౌడ్ ఉంటారు. కొంతమంది తాగేసి ఉంటారు, అవును. కొంతమంది రకరకాల ఇప్పుడు యూత్ పిల్లలు కూడా అందరూ చాలా అంటే నేను ఈ ఉత్సవాలు అప్పుడు ఈ బోనాలు చేస్తూ ఉంటా కదా. అయితే ఒకసారి ఏమైందంటే నేను ఒక నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వాళ్ళకి పూనకం వస్తే రంగం, వాళ్ళు నోరు విప్పితే రేపటికి రూపం, తల్లుల సేవకే అంకితమైపోతారు, గ్రామ దేవతల దూతలే వీళ్ళు. జోగినీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు గోల్కొండలో తొలి బోనం సమర్పించిన ప్రముఖమైన జోగిని రాధిక గారు ఈరోజు మన పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మనతో మాట్లాడడానికి వచ్చారు. ఇది మనం అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా, బోనాల తొలి రోజు సందర్భంగా. నమస్తే రాధిక గారు, బాగున్నారా? బాగున్నామండి. తొలి బోనం సమర్పించిండ్రు ఈరోజు మీ చేతి నుంచి. మీ పక్కనే మంత్రులు, మంచి మంచి ఏర్పాట్లు అని మాకైతే కనిపించింది. మీరు సంతృప్తేనా ఈ రోజు ఏర్పాట్ల గురించి? ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసినట్టయితే ఇవాళ బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించే ఒక దీంట్లో చాలా మేము నియమనిష్టలతో ఉంటాము కాబట్టి జోగినితో బోనం సమర్పించడం చాలా ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలో. ప్రతి గుడిలో అమ్మవారికి మొట్టమొదటిగా మేమే బోనం సమర్పించడం ఆనవాయితీ. రాధిక గారు, వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్లో ఏం పలుకుతుంది, లాల్ దర్వాజా సింహవాహిని ఏం పలుకుతుంది, జగదాంబిక గోల్కొండలో ఏం పలుకుతుంది, భవిష్యవాణి ఎట్లుంటుంది అనేది ఒక టెన్షన్ అయితే అందరిలో ఉంది. ఎట్లుండే అవకాశం ఉంది? అసలు వానలు ఎందుకు తక్కువ ఉన్నాయి? ఈ ఏడాది మొత్తం సకాలంలో ఏదైతే జరుగుతుందో అది రంగం ద్వారా భవిష్యవాణిలో అవివాహిత మహిళ ఎవరైతే అమ్మవారికి డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళు పచ్చికుండ మీద రంగం ఎక్కి ఈ ఏడాది మొత్తం ఏం జరుగుతుందో తను వినిపిస్తుంది. సో ఇప్పుడు వర్షాలు అవి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఈ సీజన్లో కొంచెం మృతి పరిణామాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే స్ప్రెడ్డింగ్ డిసీజెస్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, కొన్ని బ్యాక్టీరియా డిసీజెస్ అలాంటివి ఈ సీజన్లో చాలా ఉంటాయి కాబట్టి అమ్మవారికి మనము బోనం సమర్పించి, అమ్మ ఏడాది మొత్తం సకాలంలో మమ్మల్ని మంచిగా ఉంచమ్మా అని చెప్పి ఇంటింట అమ్మవారికి గడప గడపకి అమ్మవారికి తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి, బోనం అంటే ఒక భోజనం, అదే ఒక నైవేద్యం అమ్మవారికి పెడతారు. అందరినీ సకాలంలో చల్లగా ఉంచాలని, గొడ్డు గోడ పాడి పంట మళ్ళీ అలాగే అన్నీ బాగుండాలని కోరుకుంటూ జరుపుకునే పండగే ఈ బోనాల పండుగ అని చెప్పాలి. రాధిక, మీకు అమ్మవారు వస్తారా? అంటే పూనకం రావడానికి ముందు వచ్చిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ మీకు తెలుస్తాయి? నన్ను 7వ ఏట నేను జోగినిగా మీరు 7 years ఉన్నప్పుడు 7 years అప్పుడు నేను జోగినిగా మారాను. అప్పట్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి చిన్నప్పుడు. అయితే ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినా బాగా కాకపోవడం వల్ల అమ్మవారికి అట్లీస్ట్ డెడికేట్ చేసన్నా మంచిగా ఉంటే దేవుడి పేరు పైన వదిలేస్తామని మా పేరెంట్స్ మొక్కుకోవడం వల్ల అమ్మవారికి తర్వాత పూజలు అవి చేయడంతో కొంచెం నా హెల్త్
అనుకూలించడంతో నన్ను జోగినిగా దేవుడికి డెడికేట్ చేశారు. సకాలంలో మేము ఏం చేస్తామంటే ఏడాది మొత్తం అమ్మవారి పూజలు, అమ్మవారి పండుగలు, కళ్యాణాలు, అమ్మవారికి సంబంధించిన ఒక దీంట్లోనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఓకే. ఇట్లా అంటే జోగినీలు అంటే అమ్మకు స్వరూపంగా ఇట్లా చూస్తాం కదా పవిత్రంగా. మీరు ఇట్లా ఈ నిండు గాజులు అమ్మవారిలాగే రెడీ అవ్వటం, పెద్ద బొట్టు ఇట్లా రెడీ అవుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళుగా ఇదే కదా మీ తంతు, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఒక స్పెషల్ గాడ్ గిఫ్ట్ అనే అనుకుంటా. ఎందుకంటే అందరూ ఉన్న లైఫ్కి మా లైఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిలాగా మమ్మల్ని పూజిస్తారు, అమ్మవారిలాగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరింటికి వెళ్ళినా బొట్టు, చీర, సారెతో మమ్మల్ని ఆహ్వానించి అందరూ మమ్మల్ని స్పెషల్గానే చేస్తుంటారు. ఇది ఒక గాడ్ గిఫ్ట్ అని అనుకుంటాను. కాకపోతే అన్ని అందరి దగ్గర ఒక రకంగా ఉంటే మా విషయానికి వచ్చేసరికి రియల్ లైఫ్లో మేము ఏడాది మొత్తం ఈ పూజలే చేస్తాం కాబట్టి మాకు ఇంకా ఇది డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఇది ఇట్లనే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక నెల, ఈ నెల చాలా పవిత్రంగా అమ్మకు సేవకు ఉంటారు మీరు, ఓకే. మిగతా 11 నెలల్లో మీ జీవితం ఎట్లా గడుస్తుంది? మీ బతుకుదేరు అంటే మీరు పోషించుకోవడానికి, మిమ్మల్ని మీ మీద ఆధారపడిన వాళ్ళని పోషించడానికి ఎట్లా గడుస్తుంది? తెలంగాణలో ఒక నెల ఆషాఢ మాసం, శ్రావణ 2 నెలలు అనుకోండి. ఊర్లలో శ్రావణ మాసంలో కూడా బోనాలు చేస్తారు. ఈ 2 నెలలు అమ్మవారి బోనాలు చేస్తాం కాబట్టి ఇప్పుడే మమ్మల్ని కొంచెం స్పెషల్గా చూస్తుంటారు. తర్వాత కూడా మా రియల్ లైఫ్లో మేము రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటామంటే అమ్మవారి యొక్క పండగలు, బోనాలు, ఎవరికన్నా పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, మా పీట దగ్గరకు వచ్చి మొక్కుకున్న వాళ్ళు, ఏమన్నా మేము ఏదైనా మా దగ్గరకు వచ్చి వాళ్ళకి పనులు జరిగితే మమ్మల్ని పిలిపించి వాళ్ళ ఇళ్లలో కానీ, గుడి దగ్గర కానీ, పెద్దమ్మ టెంపుల్ దగ్గర కానీ, బల్కంపేటలో కానీ, గండిపేటలో కానీ అమ్మవారి బోనాలు చేయడానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన దానికి కూడా రెమ్యునరేషన్ అది తీసుకుంటాము. దాంతోనే మా జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటాము. ఎక్కడికి బోనం ఎత్తుకోవడానికి వెళ్ళినా కానీ ఒక 10 మందికి మేము కూడా లైఫ్ని ఇస్తూ ఉంటాం అనమాట. ఒగ్గు కళాకారులు కానివ్వండి, బౌన్సర్లు కానివ్వండి, మళ్ళీ మా వెంబడి వచ్చిన పిల్లలు కానివ్వండి, అందరికీ కూడా మాకు వచ్చిన దాంట్లో వాళ్ళకు కూడా ఇస్తాము. మాతో పాటు ఒక 10 మందిని కూడా చూసుకుంటాం అని చెప్పి. నాకు ఒకటి అనిపిస్తుంది రాధిక, నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసినా పవిత్రమైన భావంతో ఈ 2 నెలలు మీరు అన్నట్లు శ్రావణ మాసం, ఇప్పుడు ఆషాఢ మాసం చూస్తాం. మిగతా 10 నెలల్లో త్యాగం ఉంటుంది మీ దగ్గర. అలాగే ఎక్కడో దగ్గర చిన్న చూపు కూడా పక్కనే కనిపిస్తుంది అనిపిస్తుంది. అది మీరేమంటారు దాని గురించి? నిజంగా అట్లా ఎందుకు అయింది? అంటే మా రియల్ లైఫ్లోకి వచ్చేసరికి కొంతమంది విషయాలలో అలా జరుగుతుంది. కానీ మేము మాత్రం 24 గంటలు ఈ పూజలు, ఈ భక్తి భావంతో ఉన్నాం కాబట్టి చూసే జనాలకు కూడా అందరికీ మా పట్ల భక్తి భావననే ఉంటుంది. గతంలో కొన్ని విషయాలలో జోగినీలు అంటే కొంచెం చిన్న చూపు అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్, సోషల్ నెట్వర్క్ కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క దానికోసం ప్రతి ఒక్కటి అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరికీ కూడా జోగినీలు అంటే ఒక అవగాహన వచ్చిందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే ఇప్పుడు రియల్ లైఫ్లో లేదు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఓకే. పురుషులే జోగినీలుగా ఉంటారా లేకపోతే మహిళలు కూడా జోగిని వ్యవస్థలో ఉంటారా అమ్మవారి? అంటే కొంచెం ఒక్కొక్కరికి పరంపర కూడా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళొక 4 మదర్స్ కూడా ఇట్లా జోగినిగా ఉన్న వాళ్ళు ఒక టెంపుల్కి డెడికేట్ చేసి వాళ్ళని రంగం భవిష్యవాణి చెప్పడానికి కూడా డెడికేట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పుట్టుక మగపిల్లల్లా పుట్టి కూడా అమ్మవారు వచ్చాక ఆడపిల్లల్లా మారి కూడా అమ్మవారిలాగా అలంకరించుకొని తయారవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో అలా కూడా ఉంటారు. జోగినీలు ఉంటారు, జోగప్పలు ఉంటారు. ఇందులో కూడా చాలా రకరకాలు ఉంటారు. ఎవరు ఏ రకంగా ఉన్న శివశక్తులు కానీ, శివసత్తులు కానీ, జోగినీలు కానీ అందరు కూడా అమ్మవారి యొక్క భక్తి భావంతో అందరు కూడా పూజలు దాంట్లోనే కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నేళ్ళైంది మీరు ఈ జోగినీలోకి? అంటే మీ 7వ ఏట అన్నారు, దాదాపు ఒక 15 ఏళ్ళ పైన అయ్యి ఉంటుందా? 15 ఏళ్ళు కాదండి, ఆల్మోస్ట్ ఒక 25 years అయిపోయింది. ఇన్నేళ్లలో మీ జీవితంలో వచ్చిన మార్పులు, నేను ఇట్లా మారిన తర్వాత నా జీవితంలో ఈ మార్పులు వచ్చాయి అని అంటే అవి మంచి అయ్యి ఉంటాయా లేకపోతే ఇబ్బంది పడే అయ్యి ఉంటాయా? ఏమని చెప్తారు? అంటే కొన్ని సందర్భాలలో బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మాత్రం అమ్మ బ్లెస్సింగ్స్ వల్ల అన్ని మంచిగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే గతంలో అందరూ స్టార్టింగ్ కొంచెం అవకతవకలతోనే పైకి వస్తూ ఉంటారు.
కొంతమంది కొంచెం ఇబ్బందులు పడ్డ తర్వాతనే ఒక స్టేజ్కి కానీ ఒక ప్రతి ఒక్క వృత్తి రంగంలో అన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. ఏ వృత్తి రంగం ఎంచుకున్నా కానీ అన్నిట్లో ఒక పోటీలు అనేటివి ఉంటాయి. గతంలో మాకు కూడా చాలా ఇబ్బందులు అనేటివి అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ఏం చెప్పాలంటే అన్ని అమ్మ బ్లెస్సింగ్స్, అమ్మని నమ్ముకొని అన్ని అమ్మ మీద భారం వేసి మేము ముందుకెళ్ళడం వల్ల అన్ని అమ్మ చూసుకుంటుందని నాకు ఒక నమ్మకం. ఓకే, మీ లైఫ్లో ఏమైనా మంచి సంఘటన గుర్తుండిపోయింది జోగినిగా మారిన తర్వాత ఏదైనా మాతో షేర్ నేను జోగినిగా మారిన తర్వాత నా లైఫ్లో మంచి సంఘటన అంటే ప్రతిరోజు నేను ఏంటంటే అమ్మవారు నన్ను ఇలా అలంకరించుకోవడానికి, ఇలా అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతి చోట స్పెషల్గానే ఉంటుంది. కాబట్టి నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే పుట్టుక మాత్రం మానవ పుట్టుక, కాకపోతే మా లోపల అమ్మ ఆవగించినందుకు అమ్మనే ఎవరింటికైనా ఎక్కడికైనా వెళ్ళినా కానీ అమ్మనే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు భావించి ప్రతి ఒక్కరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానివ్వండి, స్పెషల్గా ట్రీట్ చేయడం కానివ్వండి అని ఇంకా ఒకటి రెండు సందర్భాలని చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే వెళ్ళిన ప్రతి చోట స్పెషల్గానే ట్రీట్ చేస్తారు కాబట్టి స్పెషల్గానే అనిపిస్తుంది. అన్ని సందర్భాలు మంచిగానే జరిగినాయి, అన్ని సందర్భాలలో మంచిగానే ఉన్నానని చెప్పాలి. రాధిక, ఇప్పుడు మిమ్మల్ని మేము అమ్మవారి స్వరూపులుగాను అట్లా చూస్తూ ఉంటాం కదా, మీకు దేవుడు అంటే ఎవరు? నాకు ఇష్టమైన దేవుడు అంటే ఏడుపాయల దుర్గమ్మ. నేను చిన్నప్పటి నుంచి ఏడుపాయలకి వెళ్ళడం వల్ల వెళ్ళిన దగ్గరనే నాకు అక్కడ అమ్మవారు రావడం జరిగింది. కాబట్టి నాకు అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మ అంటే చాలా ఇష్టము. నా లైఫ్ కూడా మొత్తం నేను ఆమెకే డెడికేట్ చేశాను. 24 గంటలు ఆమె ధ్యానంలోనే ఉంటాను. ఏదైనా కానీ అన్నిటికీ నాకు అమ్మ ఏడుపాయల దుర్గమ్మని నేను నా తల్లిగా భావిస్తాను. ఆమెతోనే ఇవన్నీ అని నేను. మీ జోగిని అంటే మీరు ఈ వ్యవస్థలోకి రావడానికి రీజన్ మీ ఆరోగ్య సమస్య, ఇంటిల్లిపాది ఒక నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అమ్మవారికి అప్పగించినట్లే అయింది. సో అది చాలా సుముఖంగా ఉంది. కొంతమంది జోగినీలతో మాట్లాడినప్పుడు ఇంట్లో చాలా నిరాదరణ, అస్సలు ఇష్టం ఉండదు ఇంటి వాళ్ళకి, అయినప్పటికీ వీళ్ళు చాలా గట్టిగా అనుకుంటారు ఈ వ్యవస్థలోనే ఉండాలి అని. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు అంటే తల్లిదండ్రులైనా సంబంధీకులైనా ఎట్లాంటి మెంటాలిటీతో ఉండాలి అని అంటే మీరేం చెప్తారు వీళ్ళ బాధ గురించి? అంటే జోగినిలు అందరూ కావాలని ఎవరు చేయరు. ఒంటి మీదకి అమ్మవారు రావడం కూడా అది ఆమె సంకల్పిస్తేనే వస్తుంది. గాలి లేనిది చెట్టు ఊగదు. ఒకరు అట్లా దేవుడిని ఆవగించుకొని ఊగుతున్నారు అని అంటే అమ్మ వాళ్ళ ఒంటిలోకి వచ్చి ఆవగిస్తేనే వాళ్ళు అమ్మ ద్వారా పలుకులు పలుకుతారు. అవి వాళ్ళు కావాలని ఎవరైతే చెయ్యరు. ఇది కూడా వాళ్ళు ఎంచుకున్న లైఫ్ కాదు. అమ్మ కూడా కొంతమంది వాళ్ళు చేసే పూజలను ఇష్టపడి కూడా వాళ్ళ ఒంటి మీదకి అట్లా వస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తా అంటే ఎవరైతే జోగినీలుగా ఇప్పుడు కొత్తగా వస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఏమైనా అవకతవకలు వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ అమ్మవారి యొక్క స్వయంభుకులుగా, అమ్మవారి యొక్క సేవకులుగా, అమ్మవారిని ఒక ఇదిగా వాళ్ళని భావించి ఎవరు కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా యాక్సెప్ట్ చేయాలని నేను మీరు అడిగిన దాని ప్రకారంగా కోరుకుంటున్నాను. జోగిని బ్లెస్సింగ్స్ ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మిమ్మల్ని మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, లేకపోతే మీరు మమ్మల్ని దీవించాలి అనే భావనతో చాలా మంది ఉంటారు. అట్లాంటప్పుడు మీ మనస్ఫూర్తిగా ఎట్లాంటి దీవెనలు ఇస్తారు? ఎట్లా అంటే మీకేమనిపిస్తుంది ఇచ్చే ముందు? అవునా, బ్లెస్సింగ్స్ మా నోట్ల నుంచి ఏమొస్తుంది? మీరు చల్లగా ఉండాలి, మీ ఇంట్లో ఎప్పుడు బాగుండాలి, మా కొడి బియ్యం పోస్తారు. వాళ్ళని ఏమంటాం, ధనానికి ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండొద్దు అని. కొంతమంది డబ్బుల రూపంలో ఇచ్చి కట్నం ఇచ్చి కాలు మోపుతారు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు, సకాలంలో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తాము. ముత్తైదలు మొక్కితే ముత్తైదలను వాళ్ళ ముత్తైతనం చల్లగా ఉండాలని దీవిస్తాం. పిల్లలు మొక్కితే వాళ్ళకు సరస్వతి కటాక్ష కావాలని ఎవరు మొక్కుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బ్లెస్సింగ్స్ ఇస్తాం. అందరికి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే వాళ్ళు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇస్తాం. అన్ని ప్రభుత్వాలను చూసిండ్రు మీరు జోగినీలుగా ఉన్నప్పుడు. ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కువ ఆదరించిన ఫీలింగ్ ఉంది? నాకైతే తెలిసైతే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు చూసాను, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు, టీడీపీ ఉన్నప్పుడు కూడా చూసాను. అప్పుడు కూడా నేను చిన్నగా ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ అయితే ఒక 5 years అప్పుడు పరిపాలన చూసాను, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ బోనాలు ఎండోమెంట్ ఆఫీస్లో కూడా ఈ రివ్యూ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ శైలజ రామయ్య గారు, హనుమంతరావు కమిషనర్ గారు ఎప్పుడు కూడా ఈ బోనాల కమిటీ ఎప్పుడు కూడా శివసత్తుల కోసం వేయలేదు ఏ ప్రభుత్వం కూడా.
అందరు శివసత్తుల ఇబ్బందులు, క్యూ లైన్స్ కానివ్వండి, వాళ్ళ అవకతవకలు చూసి ఏటా ఉత్సవాలప్పుడు జోగినీలు వస్తేనే పండగకి ఉత్సవానికి అలంకరణ, వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మా గతంలో ఏవైతే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తామో అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళ దృష్టికి తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి బోనాలు రాకముందే ఎండోమెంట్లో ఆఫీస్కి పిలిపించి అందరు జోగినీలతో డిస్కస్ చేసి మాకేమైతే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే నా చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారని చెప్పాలి. జోగిని వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్యలు ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు జనరల్గా? అతిపెద్ద సమస్యలు అంటే నా విషయానికి వచ్చేసరికి నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ మంచి ఎంప్లాయీ, మాకు 2 సిస్టర్స్, 1 బ్రదరు. మా బ్రదర్ నన్ను మంచిగా చూసుకుంటాడు, మా అక్క వాళ్ళు మంచిగా చూసుకుంటారు, కాబట్టి నాకేమి ఇబ్బంది లేదు. మొదట్లో కూడా అట్లనే ఉండేనా వాళ్ళు? ఫస్ట్ నుంచి, ఎందుకంటే నేను బ్లెస్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. మా అన్న కానివ్వండి, మా 2 అక్కలు కానివ్వండి, మా మమ్మీ కానివ్వండి, మా డాడీ కానివ్వండి, మా వదిన కూడా నన్ను బాగానే అర్థం చేసుకుంటారు. తను కూడా వేరే ఫ్యామిలీలోంచి వచ్చినప్పటికైనా కానీ మా వదిన కూడా బాగానే అర్థం చేసుకుంటారు. ఓకే, మీకు కాకుండా జనరల్గా మీరు బయట జోగిని వ్యవస్థలో ఉన్న పెద్ద సమస్యలు అంటే ఏం చెప్పొచ్చు? ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలైనా ప్రజలైనా? అంటే జోగినిలో ఎంతసేపు అమ్మవారి యొక్క ధ్యానంలో అమ్మవారికే డెడికేటెడ్ లైఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉండేవి ఏం లేవండి. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం టెంపుల్లో వాళ్ళకు ఒక దర్శనం కానివ్వండి, అమ్మవారికి బోనం సమర్పించే దాంట్లో కానివ్వండి, క్యూ లైన్లు కానివ్వండి, అలాంటివి ఏమి ఇబ్బందులు అవకతవకలు లేకుండా వాళ్ళు మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఈ పూజల దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళను అమ్మవారి స్వయంభుకుల్లా చూడాలి. రెండోది మిస్బిహేవ్ చేయొద్దు, రూడ్గా మాట్లాడొద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రేపు ప్రతి ఒక్క టెంపుల్ బోనాలు అంటే తాగి తిని చిందేసి ఆడి పాడే ఫెస్టివల్. ఇందులో రకరకాల క్రౌడ్ ఉంటారు, కొంతమంది తాగేసి ఉంటారు, కొంతమంది రకరకాల, ఇప్పుడు యూత్ పిల్లలు కూడా అందరూ చాలా రకరకాలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే, ఎవరైతే జోగినిలో అమ్మవారికి డెడికేట్ అయి ఉన్నారో వాళ్ళని మీరు అలా ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని అమ్మవారికి సంబంధించిన వాళ్ళలాగా చూసి వాళ్ళని ఎంతసేపు ఉన్నా కానీ అమ్మవారి గుడికి వచ్చినప్పుడు గుడిలో మనం దేవుని దర్శనం చేసుకుంటాము. ఆ దేవుని దర్శనం వరకే ఆలోచించాలి. బయటికి రాగానే వాళ్ళని చీప్గా బిహేవ్ చేయడం ఇట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ మీ ఛానల్ ద్వారా అలాంటివి చేయొద్దని నేను చెప్తున్నాను. సుమారు ఎంతమంది ఉండొచ్చు మీ అంచనా మన దగ్గర? ఇక్కడ మొత్తం తెలంగాణలో ఆల్మోస్ట్ ఉంటారు ఒక 4-5 వేల మంది కన్నా ఎక్కువనే ఉన్నారు తెలంగాణ అంతా. సో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మీకు ఈసారికి ఇంకా ఏమైనా కావాల్సినవి ఉన్నాయా? కావాల్సినవి ఉన్నాయా అంటే, గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి ప్రభుత్వం ముందు మేము బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చూసి వీళ్ళు కూడా అమ్మవారి కోసమే సేవ చేయడానికి ఖాళీ అమ్మవారి యొక్క దర్శనం కానివ్వండి, అమ్మవారి యొక్క పూజల వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం కూడా వాళ్ళ మనసు మార్చుకొని వీళ్ళని ఎక్కడైనా కానీ మంచిగా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా స్పెషల్గా ట్రీట్ చేస్తే అమ్మవారి కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతగానం అలంకరణ చేసుకొని ఈ డప్పు వాయిద్యాల మధ్యలో ఆ చప్పుళ్ళల్లో ఆ బోనము ఆ అటైర్తో అమ్మవారి దగ్గరికి వెళ్తాం కాబట్టి మొత్తం ఈ పండగలో మేమే స్పెషల్గా కనిపిస్తాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం ఆలోచించిందంటే వీళ్ళను మంచిగా ట్రీట్ చేయాలని ఇప్పుడు మంచిగానే ట్రీట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే కమిటీల ప్రకారంగా కానివ్వండి, ఎండోమెంట్ ప్రకారంగా అవ్వనివ్వండి, ఏమైనా మీటింగ్లు పెట్టుకొని మా ప్రాబ్లమ్స్ మా నీడ్ ఫెసిలిటీస్ అన్ని చర్చాంశాలు చేసే వాళ్ళు చేస్తున్నారని చెప్పాలి. ఎవరు కూడా మమ్మల్ని ఈరోజు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. స్టేజ్ మీద కానివ్వండి, అమ్మవారి బోనం సమర్పించే దగ్గర అయినా కానివ్వండి, ఇప్పుడు అందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. స్వతహాగా మీకు మొత్తం ఈ ఘట్టం మీరు రెడీ అయ్యే ఘట్టంలో కానీ అమ్మవారి దాకా దర్శనానికి వెళ్ళి బోనం సమర్పించే ఘట్టం మొత్తంలో మీకు నచ్చే అంశం అంటే ఏంటి? మాకు మొత్తం మేము ఏడాది మొత్తం బోనాల కోసం వెయిట్ చేస్తాం. మాకు బోనాల పండుగ అంటే చాలా ఇష్టం.
అన్ని పండగలు ఒక్క రోజు 2 రోజులు జరుపుకుంటాం, 3 రోజులు జరుపుకునే పండుగలు కూడా ఉంటాయి. మొత్తం నెల 2 నెలలు ఈ పండగ జరుపుకునే పండగ అంటే బోనాల పండగనే. మన గోల్కొండ నుంచి లాల్ దర్వాజా దాకా ఫస్ట్ మొదట గోల్కొండ బోనం ఎత్తుతుంది, తర్వాత 15 రోజులు ఘటాల ఊరేగింపు ఉంటుంది, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉంటాయి, ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఉంటాయి. సో అన్ని టెంపుల్స్కి తిరగడంలో మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాము. ప్రతి ఒక్క దగ్గరికి అమ్మవారికి బోనం సమర్పించే దాంట్లో మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉంటాం. రాధిక, మీ మొత్తం ఇప్పటి వరకు ఉన్న జీవితంలో ఒక మంచి విషయం, అద్భుతమైన విషయం, మీకు చాలా హ్యాపీ ఇచ్చిన విషయం కానీ, ఏదైనా ఒక విషయంలో మీరు బాగా బాధపడిన సంఘటన కానీ మాతో షేర్ చేసుకోరా? యాక్చువల్గా నేను చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే, నా దగ్గర చాలామంది భక్తులు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. కానీ నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఒక ఇద్దరు కంటెస్టెంట్లో ఒకరేమో చైర్మన్ కంటెస్టెంట్, ఇంకొకరేమో ఎమ్మెల్యేకి వాళ్ళు పోటీ చేసినప్పుడు నేను అమ్మవారిని చాలా, వాళ్ళు నా మీద బాగా నమ్మకం పెట్టి వాళ్ళు ఏ దానికి నిలబడితే గెలుస్తారు అని అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకటి రెండు చెప్పిన అనమాట. ఇద్దరు కూడా మంచి పొజిషన్లో వాళ్ళు గెలిచినాక నాకు అప్పుడు ఇంకా నాకు అనిపించింది అనమాట, నేను చెప్పిన అన్ని వాళ్ళకు రియల్ లైఫ్లో జరిగినాయి కాబట్టి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళ మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే మీ వల్లనే, మీకు మేము ఎంత చేసినా తక్కువనే అని చెప్పి వాళ్ళు నాకు. ఆ ఎమ్మెల్యే ఎవరు మేము తెలుసుకోకూడదా? ఆ ఎమ్మెల్సీ ఎవరు, మీరు గెలవాలని కోరుకున్న వాళ్ళు పేర్లు మాకు చెప్తారా? ఎమ్మెల్యే వచ్చేసేమో మా కంటెస్టెంట్ ఎమ్మెల్యే అనమాట. ఆయన హ్యాట్రిక్, మా ఏరియా ఎమ్మెల్యే హ్యాట్రిక్ 3 times చెప్పండి అనమాట, వివేక్ అన్న. ఓకే. అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ ఆయన కోసము నేను ఇంటికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకొని తను తప్పకుండా రావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఆయన కంపల్సరీగా రావాలని నేను కూడా ప్రే చేసిన, వచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు బాగా రిసీవ్ చేసుకొని నాకు ఆడపడుచులాగా చీర సారే అన్ని లాంచ్. ఏరియా మీది? మాది వచ్చేసి కుత్బుల్లాపూర్. ఓకే. ఎమ్మెల్సీ వచ్చేసేమో ఇక్కడ చైర్మన్ ఇస్నాపూర్ దగ్గర. ఇస్నాపూర్ పేరు దయాకర్ గౌడ్. సుల్తాన్పురం దయాకర్ గౌడ్ కాదు, సుల్తాన్పూర్ దయాకర్. ఓకే. వీళ్ళిద్దరికి అట్లా మళ్ళీ విజయం మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత దక్కినందుకు హ్యాపీ. ఇప్పుడు దేనికి ఎక్కువ అత్యంత బాధపడ్డారు? అంటే నేను ఈ ఉత్సవాలు అప్పుడు ఈ బోనాలు చేస్తూ ఉంటా కదా, అయితే ఒకసారి ఏమైందంటే నేను ఒక బోనాల ప్రోగ్రామ్ ఒకటే రోజు నాకు 3 బోనాలు ఉండే అనమాట. అయితే వేరే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ నేను వస్తా అని చెప్పుకుండ్రు. అయితే వాళ్ళు వెయిట్ చేసి నేను వేరే ప్రోగ్రామ్ దగ్గర వర్షం పడడం వల్ల లేట్ అయిపోయినా. అయితే అక్కడికి వాళ్ళ దగ్గరికి పోయినాక వాళ్ళు ఏందమ్మా మేము మిమ్మల్ని నమ్ముకొని ప్రోగ్రామ్ చేస్తే మీరు అట్లా చేసిర్రు అంటే, వర్షం పడ్డప్పుడు జనరల్గా వాతావరణం ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరం ఏం చేయలేం కదా. అయితే వాళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం నా మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ నేను చేద్దామని నేను టైంకి వెళ్ళగలుగుతా అని నేను ఒప్పుకున్నా. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోవడం వల్ల వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. నేను ఇన్ బిట్వీన్ పోయి జాయిన్ అయినా. తర్వాత వాళ్ళందరూ కొంచెం నన్ను ఒక రకంగా మాట్లాడిరు అనమాట. ఆ మాట నేను కొంచెం నా లైఫ్లో అదొక బ్యాడ్ మెమొరీగా మిగిలిపోయింది. రాధిక, ఏం చదువుకున్నారు మీరు? నేను జనాలను బాగా చదివినా. నేను చదివిన చదువు చెప్పతే ఏమంటారు, లేదు ఫ్లోలో చాలా మంచి మంచి వర్డ్స్ మాట్లాడుతున్నారు మీరు, అందుకనే పెద్ద చదువులు చదివినరేమో అనిపిస్తుంది నాకు, అందుకని అడిగి. నేను జనాలను బాగా చదివినానండి. కాకపోతే ఏంటంటే నేను చదివిన చదువుని ఇప్పుడు మీకు చెప్తే నా నాలెడ్జ్ ముందు అది చిన్నగా అయిపోతుంది. కాబట్టి నేను జనాలను బాగా చదివినా. ఓకే, నో ప్రాబ్లం. ఒక క్వశ్చన్, ఇప్పుడు ట్రాన్స్జెండర్కి జోగినీలకి ఉన్న వ్యత్యాసం అంటే ఏంటి? ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు భిక్షాటన చేస్తారు, ఓపెనింగ్స్ అలాంటి వాటికి వెళ్తారు. ఏమన్నా శుభకార్యాలు అయితే వాళ్ళు వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు డబ్బులు అవి తీసుకుంటూ ఉంటారు. జోగినీలు ఏంటంటే ఇట్లా అమ్మవారి పూజలు, దేవుడి కళ్యాణాలు, బోనాలు అవి వాటికి ఎక్కువ. అంత వ్యత్యాసం బయట సమాజంలో చూపిస్తున్నారా? అంటే నిజానికి ట్రాన్స్జెండర్కి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి ఎక్కడైనా, మీరు అన్నట్లు ఓపెనింగ్స్ కానీ పిలవటం కానీ. మీతో పోలిస్తే మీకు ఈ 2 నెలలు తప్ప మిగతా పెద్ద పనులేమీ ఉండవు.
బతుకు తెరువు కోసం అన్న నానుడి ఉంది కదా, అది నిజమే? అంటే బతుకు తెరువు కోసం మాకు ఈ 2 నెలలనే కాదు, మాకు ఇంట్లో వీక్ డేస్ లో టెంపుల్ ఉంది, మేము పీట కూర్చోవడం అది జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే అది ఇది చేస్తాము. వాళ్ళ ఇంట్లో ఏమైనా అమ్మవార్లు ఉన్నా, వాళ్ళకి ఏమైనా పనులు కాకపోయినా ముడుపులు కట్టిస్తాము, అమ్మవారికి మొక్కిపిస్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఈ గుడికి వెళ్తే మీరు బాగా అవుతుందని చెప్తాము. అలా కాబట్టి మాకు ఈ 9 నెలలు కూడా మేము ఏదో ఒక దాంట్లో బిజీగానే ఉంటాము. వ్యత్యాసం తెలియకుండా చాలా మంది ఉన్నారు అనిపిస్తుందా మీకు? అంటే ఈ రోజులల్లో కొంతమందికి జోగినీళ్ళు కానివ్వండి, ట్రాన్స్ కానివ్వండి, అందరూ ఒకే రకంగా అనుకుంటున్నారు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, ఎవరు ఏ రకంగా బతికినా కానీ అందరూ ఉపాధి కోసం చేస్తారు. కాబట్టి మా లైఫ్ మేము దేవుడికి డెడికేట్ చేస్తాం కాబట్టి మా జీవితం మేము ఇలా కొనసాగిస్తాం. వాళ్ళు భిక్షాటం కానివ్వండి, ఓపెనింగ్స్కి కానివ్వండి, అలాంటి వాటికి అన్ని కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ కొనసాగిస్తూ ఉంటారు. దానికి ఎవరి విషయంలో తప్పు పట్టడానికి ఏం లేదు. ఎవరి లైఫ్లో అయినా అందరూ కూడా వాళ్ళ ఉపాధి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కష్టపడతారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మా లైఫ్లో మేము ఇలా చేస్తాం. జోగినిగా మారాలంటే ప్రాసెస్ ఏంటి? జోగినిగా మారాలంటే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఒక సర్టన్ ఏజ్ 7 ఇయర్స్ అప్పుడు ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు, అమ్మవారికి ఇట్లనే దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే ఇట్లా అమ్మవారు వస్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళకు పూజ చేయడము, పటం వేయడము, దేవుడు కళ్యాణం చేయడము, అమ్మవారికి వాళ్ళని అటాచ్ చేసి ఆ అమ్మవారికి పటంలో పసుపు కొమ్ము అది కట్టి ఆ అమ్మవారి యొక్క సేవలో వాళ్ళని ఉంచుతూ ఉంటారు. మొత్తానికి ఓవరాల్గా ఈ జీవితం మీకు చాలా సంతృప్తికరంగా ఉంది. అది మీ మాటల్లో తెలుస్తుంది, మీ ఫేస్లో తెలుస్తుంది, మీ ముఖ కవలికల్లో తెలుస్తుంది. ఫైనల్గా ఇది నేను చెయ్యాలి, ఉన్నన్ని రోజుల్లోపు ఇది నేను చెయ్యాలి అని ఒక కోరిక కానీ ఒక ఆశ కానీ ఏదైనా ఉందా? ఎంతసేపు నా లైఫ్లో నాకు ఏం కోరికలు లేవండి. నాకు నా జీవితం అంతా నాకు బోనాలు, పూజలు, దేవుడి కళ్యాణాలు, ఎంతసేపు ఏడికి పోయినా కానీ అమ్మవారికి నేను బోనం సమర్పించే దాంట్లో నేను ఎంత స్పెషల్గా చేయాలి, అమ్మవారికి ఏటా నేను ఒక డిఫరెంట్గా అమ్మవారి దగ్గరికి బోనం సమర్పించడానికి వెళ్ళేటప్పుడు కొంచెం స్పెషల్గా అమ్మవారికి మంచిగా చేయాలనేది నా ఇంటెన్షన్. ఎంతసేపు లైఫ్ లాంగ్ నా లైఫ్ అంతా నేను బోనం అంటే నా జీవితం, జీవితం అంటే నా బోనంతోనే నా లైఫ్. ఇదే గుర్తింపు ఏజ్ పెరిగే కొద్దీ ఉంటుందా మరి మీకు? ఏజ్ పెరిగే కొద్దీ ఉంటుందా అంటే, ఇప్పుడు కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తాము. మమ్మల్ని నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళు మాకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పటికీ ఆ నమ్మకం ఉంది. మొత్తంగా రాధిక ఈరోజు మంచిగా తొలి బోనం సమర్పించి మా పల్లవి టీవీ కోసం ఇంత ప్రత్యేకమైన సమయాన్ని మీరు వెచ్చించిండ్రు. ఫైనల్గా ఈ బోనాల సందర్భంగా పల్లవి టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే మీ సందేశం? ముందుగా నేను మళ్ళీ అందరి ప్రజలకి నేను మళ్ళీ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ పల్లవి టీవీకి మమ్మల్ని పిలిచి సగౌరవంగా బోనాల కోసం ఈ ఒక చర్చాంశాలు చేసిన మీకు కూడా, ఈ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ బోనాల పండుగ బాగా జరుపుకోవాలి. అందరూ కూడా సకాలంలో పాడి పంట, గొడ్డు గోదా, పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని నేను ఈ పల్లవి టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ రాధిక.